యాదవులకు నాయకుడు శ్రీకృష్ణుడే. కానీ కృష్ణుడు తన అన్నగారైన బలరాముని మాట కాదనలేడు. మనమిప్పుడు ఆ బలరామునితో సంబంధం కలుపుకోవాలి. మనం త్వరలోనే ద్వారకా నగరానికి పయనమవ్వాలి. నీవు బలరామునికి శిష్యుడిగా మారాలి. వారి నుండి గదాయుద్ధంలో శిక్షణ తీసుకోవాలి. అలాగే వారికి ప్రియ శిష్యుడివి కావాలి. నీ వివాహం బలరాముని ప్రియ సోదరి సుభద్రతో జరుగుతుంది మేనల్లుడా. ఇక ఆ సమయంలో అర్జునుడు తపస్సు చేస్తూ ఆర్యావర్తంలోని అడవులలో ఎక్కడో తిరుగుతుంటాడు. బాణం మంత్రాలు వల్లిస్తే రాదు. మనశ్శక్తి నుండి వస్తుంది సఖీ. ముందు మనస్సును స్థిరం చేసుకో. మనసును ఏ విధంగా స్థిరపరచుకోను గోవిందా? వారు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. సేవకులు లేరు, సైనికులు లేరు. వారి చరణాలకు పాదుకలు కూడా లేవు. ఇంత కఠినంగా తపస్సు చేస్తుంటే వారి సౌకర్యాల గురించి ఆలోచించేవారెవరు? ఈ దిగులు నా మనసును స్థిరంగా ఉండనివ్వడం లేదు గోవిందా. దిగులే ప్రేమకు సమగ్ర నిదర్శనం సఖీ. అర్జునుని గురించి నీవిలా దిగులు చెందడంలో ఆశ్చర్యం లేదు. కానీ నేనెప్పుడు ఆర్యపుత్రులు అర్జునుని గురించి ఆలోచించినా నా మనసు నాకు పదే పదే చెప్తూ ఉంటుంది, నేను నా మిగిలిన భర్తలందరికీ అన్యాయం చేస్తున్నానని. నా సంకల్ప బలాన్ని నేను కోల్పోతున్నాను గోవిందా. కఠిన సమస్యే సఖీ. నిజానికి గాంధీవం కోసం నీ మందిరంలోనికి సహదేవుడు వచ్చి ఉండవలసింది. అప్పుడు అర్జునుడు ఇలా తపస్సు చేసుకుంటానని నీవేమంటున్నావు గోవిందా? అప్పుడు ఆర్యపుత్రులు సహదేవులు నగరాన్ని త్యజించి వెళ్లవలసి వచ్చేది. అది మాత్రం నేను ఏ విధంగా సహించగలను చెప్పు? అయితే భీముడు నకులుడు లేదు. కుటుంబంలో ఎవరితో నాకు ఎడబాటు వచ్చినా అది నేను తట్టుకోలేను గోవిందా. కుటుంబంలోని వారి నుండి ఎడబాటు. ఈ పదానికి రెండు అర్థాలున్నాయి సఖీ. ఒకటి దూరంగా ఉండడం, ఇక రెండవది హృదయమా? హృదయం. అంటే ఇద్దరు మనుషుల మధ్య అంతరాన్ని కోసులలో కొలవడం సాధ్యం కాదు. మనస్సులోని భావాలతో అంతరాన్ని కొలుస్తారు. ముందు నీ మనస్సును స్థిరం చేసుకో సఖీ. నీవు ఎవరికీ ఎటువంటి అన్యాయమూ చేయడం లేదు. నీ హృదయంలో పంచపాండవులందరి పట్ల సరి సమానమైన ప్రేమ ఉంది. అర్జునుని తపస్సు వలన లాభం కేవలం ఒక్క అర్జునునికే దక్కదు, సమస్త కురువంశానికి దక్కుతుంది సఖీ. నీవు ధైర్యం వహించవలసి ఉంది. నీ విశ్వాసాన్ని పటాపంచలు చేసేటువంటి వార్త నిన్ను కలతపెట్టినప్పుడు నీవిది గుర్తుంచుకోవాలి సఖీ. కాలం మనిషి వేసిన మార్గం వెంట నడిచేది కాదని, మనిషే కాలం చూపిన మార్గం వెంట నడవక తప్పదని. దీనినే విధివ్రాత అంటారు. అంటే వారికి ఏదైనా ఆపద కలుగుతుందా గోవిందా? ఆ విషయం నాకెలా తెలుస్తుంది సఖీ? నీకు భవిష్యత్తు తెలుసు కదా గోవిందా. నేను భవిష్యత్తును చూడను సఖీ. నేను మనుషులను చూస్తాను. మనుషుల స్వభావాన్ని అర్థం చేసుకుంటాను. మనుషుల స్వభావమే వారి భవిష్యత్తును రూపుదిద్దుతుంది. ఈ కారణంగానే కొంతవరకు నేను వారి భవిష్యత్తును తెలుసుకోగలుగుతున్నాను.
మన అర్జునునికి ఏదైనా ఆపద కలుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఒక విషయం నాకు తెలుసు. అర్జునుడు ఏ ఆపద వచ్చినా అవకాశంగా మార్చుకోగలడు. కనుక అర్జునుని గురించి నీవింతగా చింతించవలసిన అవసరం లేదు. నీవు ధైర్యంగా ఉండడం నేర్చుకో సఖీ. ఈ పరిస్థితిలో ధైర్యంగా ఎలా ఉండగలను గోవిందా? నీ మనసుకు విశ్వాసం కలిగించు. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినప్పటికీ సదా నీ చెంతనే ఉన్నారని, నీ హృదయంలోనే ఉన్నారని. జలం నిశ్చలంగా ఉంటేనే దర్పణంలా కనిపిస్తుంది సఖీ. మనస్సును స్థిరపరచుకుంటే అర్జునుడు నీకు అవశ్యం కనిపిస్తాడు.